మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 15/6/2022 బుధవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది విశ్లేషణ. మార్కెట్ మాత్రం ఇవాళ సైడ్ వేస్ అంటారు దీన్ని, అంటే న్యూట్రల్, వాలటాలిటీ, సైడ్ వేసు అంటే ఏంది. ఈరోజు రాత్రికి అమెరికాలో వడ్డీ రేట్ల అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆ అనౌన్స్మెంట్ కోసము ఈరోజు మనకేం మూమెంట్ ఉండదు. అంటే ఎఫ్ఐఎల్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మామూలుగా ఉంటారు. ఇన్వెస్టర్లు కూడా ఆచితూచి ఉన్నారు. అది జనరల్గా ఫ్రమ్ ద బిగినింగ్ కూడా అక్కడక్కడే ఉంటూ లాస్ట్లో మళ్ళీ కొంచెం ఒకసారి పెరిగింది. ఎక్కడ పెరిగిండు? 10-20 అప్పుడు పెరిగిండు కొంచెం. మళ్ళీ 12:30కి వరకు, అంటే 12:20 నుంచి 12:30 వరకు ఒక అరగంట పెరిగిండు. మళ్ళీ తర్వాత 3 గంటలకి ఫాల్ స్టార్ట్ అయింది. అవి 152 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. ఏవైతే సెన్సెక్స్ 30 ఉంటాయో 30లో 13 ప్లస్ -17. ఇక నిఫ్టీకి వచ్చేటప్పటికి మనం నిఫ్టీని చూస్తే నిఫ్టీ 39.95 పాయింట్లు మైనస్. నిఫ్టీ 50లో 50 ఏవైతే ఉన్నాయో 26 ప్లస్ 24 మైనస్. నెక్స్ట్ ఈరోజు టాప్ గెయినర్స్లో బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్. బజాజ్ గ్రూపు, ఆటో సెక్టారు పాజిటివ్లో టాప్ గెయినర్స్. ఇక తర్వాత ఈరోజు సెక్టార్లలో కొంచెం బాగా పెరిగింది ఏంటంటే నిఫ్టీ మిడ్ క్యాప్ ఒకటి బాగా పెరిగిండు. తర్వాత సెక్టోరల్కి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చి 27.65 పాయింట్లు పెరిగిండు. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి, R+, R-. తర్వాత ఇక ఆటో సెక్టార్ మాత్రం 102 పాయింట్లు పెరగడం జరిగింది. ఇక విక్స్ వచ్చి 1.18% పెరగడం జరిగింది. ఇది సింపుల్గా మనకి. ఇక మార్కెట్ ఈరోజు టర్నోవరు 76,75,485.23 కోట్లు F&Oలో. ఈక్విటీలో క్యాష్ మార్కెట్లో 36,934.69 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవరు. నెక్స్ట్ ఇక బిఎస్సిలో టర్నోవరు ఏదైతే ఉందో ఇవాళ 15వ తారీఖు అప్డేట్ కాలేదు. ఓవరాల్గా 3,000 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. ఇది సింపుల్గా టర్నోవర్. ఇక ఎందుకు పడింది ఏంటిదనే చూద్దాం మనం ఇక్కడ. యుఎస్ ఫెడ్ మీటింగ్ ప్రివ్యూ కంటైనింగ్ ఇన్ఫ్లేషన్ టాప్ ప్రియారిటీ, 75 bps హైక్స్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ లైక్లీ. అంటే ఈరోజు రాత్రి ఏదైతే ఫెడ్ మీటింగ్ ఉందో, ఫెడరల్ రిజర్వ్ మీటింగ్, పావెల్ గారు అనౌన్స్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ ప్రియారిటీ అంటే ద్రవ్యోల్బణం ధరలు పెరగటం. ఈ ద్రవ్యోల్బణం ధరలు పెరగటం మీద 75 bps పెంచవచ్చు లైక్లీ, ఇంట్రెస్ట్ రేట్స్ లైక్లీ. ఇక చూద్దాం, కిందికి వద్దాం. గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ హ్యావ్ బీన్ వోలటైల్, అప్ అండ్ డౌన్లు. తర్వాత ఈ రష్యా ఉక్రెయిన్ వలన మనకి ఎకానమీ పోయింది, ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఇక ఫ్యూయల్, ఫుడ్ ప్రైసెస్ బాగా పెరగటం. ఈ ఫ్యూయల్, ఫుడ్ ప్రైసెస్ బాగా పెరిగిన తర్వాత ఇన్ఫ్లేషన్ పెరగటం. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ కోవిడ్ కేసులు బీజింగ్లో రావటం, ఇండియాలో కూడా మళ్ళీ కోవిడ్ కేసులు పెరగటం. ఇవి తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఈ ఎఫర్ట్స్ని ఎలా చేయాలనే దాని మీద ఫెడరల్ రిజర్వ్ ఇవాళ నైటు మీటింగ్ ఉంది. పావెల్ గారు ఫెడరల్ రిజర్వ్ 0.5 నెక్స్ట్ మళ్ళీ ఇంకా పెంచే నెక్స్ట్ 2 మీటింగ్స్లో పెంచేది ఉంది. ఇప్పుడైతే 0.75 వరకు పెరగవచ్చు అనేది ఒక సూచన. అయితే ఇవాళ రాత్రి 11:30కి మనకి తెలుస్తుంది అనౌన్స్మెంటు. ఇక నెక్స్ట్ వచ్చి మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, ఫెడ్ రేట్స్ కుడ్ రీచ్ అప్ టు 3% బై నెక్స్ట్ ఫిబ్రవరి వరకు 3% వరకు రీచ్ అవ్వచ్చు అని మోతిలాల్ ఫైనాన్షియల్ వారు అంటున్నారు.
తర్వాత ఈ ప్రైస్ ఇన్ఫ్లేషన్ 40 ఇయర్స్ హైక్ రావడం జరిగింది. నెక్స్ట్ మెయిన్ ఇదే ఇన్ఫ్లేషన్ ఏదైతే 40 ఇయర్స్ హై రావటం ఒక రీజన్ కాదు. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, క్రూడ్ ఆయిల్ ఫుడ్ రేట్లు పెరగటం, ద్రవ్యోల్బణం అన్నమాట, ధరలు పెరగటం. దాంతోపాటు ఇది 40 ఇయర్స్ హైక్ రావటం. నెక్స్ట్ వడ్డీ రేట్లు తప్పవు, పెంచాలనేది కంపల్సరీ, దానికోసమే. ఇక ఇవన్నీ మామూలు జనరల్ న్యూస్. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈరోజు రాత్రికి మనకు తెలుస్తుంది. ఏమని ఎంత పెంచారు ఏంటిది నైట్ 11:30కి తెలుస్తుంది. రేపు మార్నింగు వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. రేపు ఉదయం ఉంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ తోటి ఉంటుంది. సింపుల్గా ఇక మనము ఇప్పుడు ఏంటిది అనేది మనము న్యూస్లోకి వచ్చేద్దాం. న్యూస్లోకి వస్తే ఇవాళ అదే ఫెడరల్ రిజర్వ్ 4 ఉన్నాయి అంశాలు. ఒకటి, నైట్ 11:30కి ఇంట్రెస్ట్ రేట్లు డెసిషన్ అనౌన్స్మెంట్ అయింది. ఎకనామిక్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎకానమీ గురించి అవి ఉంటాయి. మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఇదంతా ఉంటుంది. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ వాళ్ళు ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు ఎంత పెంచేది ఏంటిదని దాని మీద వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి లూపిన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటి పాట్నాలో లాంచ్ చేయడం జరిగింది. లూపిన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, కానీ ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా రావడం జరిగింది. ఒకటి మన పాట్నాలో రీజనల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది. జొమాటో ఎక్వైర్ చేస్తుంది పికార్ అని $200 మిలియన్ డీల్ జరిగింది. జొమాటో ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. PICKRR పికార్ అనే కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది $200 మిలియన్ డీల్. తర్వాత అలంబిక్ ఫార్మా ఎమాల్గమేషన్ అవుతుంది, వాళ్ళదే కంపెనీ అలోర్ డెర్మాస్టికల్స్, ALEOR అలేర్ డెర్మాస్టికల్స్ అనే కంపెనీని ఎమాల్గమేషన్ కలుపుకుంటుంది. ఎవరు? అలంబిక్ ఫార్మా. తర్వాత హీరో మోటో కార్పు ఏదైతే ఉందో 2 వీలర్స్ మేకింగ్ అనమాట. అయితే వాళ్ళు ఎథర్ ఇంజనీరింగ్ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళదే. వాళ్ళు ఈ హీరో మోటో కార్ప్ వాళ్ళు అన్ని రాష్ట్రాలు అంటే చాలా రాష్ట్రాలతోటి డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళు సెవరల్ స్టేట్ గవర్నమెంట్స్ తోటి న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ చేయాలి అనేది. కంట్రీ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ హీరో మోటో కార్ప్ రాబోయే రోజుల్లో ఎథర్ ఇంజనీరింగ్ అనే ఒక కంపెనీతోటి టైఅప్ అయ్యి వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో రాష్ట్రాలు కొన్ని సెవరల్ స్టేట్స్ అన్నారు, కొన్ని రాష్ట్రాలతోటి మాట్లాడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెడతారు ఎలక్ట్రిక్ వెహికల్స్కి. రాబోయే రోజుల్లో హీరో మోటో కార్ప్ చాలా పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టేట్స్లో జరుగుతుంది అనమాట. అది డిస్కషన్స్ జరుగుతున్నాయి, వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత కెనరా బ్యాంక్ వచ్చి ఫండ్ రైజింగ్ కోసం 24 జూన్ రోజు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత స్టోవ్ క్రాఫ్ట్ అని మన స్టవ్లది చిమ్నీలో తయారు చేస్తాను, స్టోవ్ క్రాఫ్ట్ STOVEKRAFT. ఈ స్టోవ్ క్రాఫ్ట్ రాబోయే 1 ఇయర్ లోపల 35 నుంచి 40 కొత్త బ్రాంచీలు ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాడు. వాళ్ళ ఓన్ రిటైల్ స్టోర్స్, దీంట్లో 3 ఉంటాయి. ఓన్ రిటైల్ స్టోర్సు, డీలర్సు, ఫ్రాంచైజీసు, ఏజెంట్లు. ఏజెంట్ అంటే ఏంది? ఆ కంపెనీకి ఏజెన్సీ తీసుకుంటాడు, కొనుక్కొచ్చుకుంటాడు, అమ్ముకుంటాడు. డీలర్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంది? కంపెనీ తరపున ఒక మార్జిన్ తీసుకొని చిన్న చిన్న షాప్స్కి అమ్మేవాళ్ళని డీలర్లు అంటారు. డిస్ట్రిబ్యూటర్ ఒక ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళని అలా కాకుండా వీళ్ళదే రిటైల్ ఉంటుంది, అంటే కంపెనీ అవుట్లెట్ అంటారు దీన్ని. అంటే ఏంది? స్టోవ్ క్రాఫ్ట్ యొక్క కంపెనీ అవుట్లెట్, వాళ్ళదే రిటైల్. అంటే ఏంది? కంపెనీనే ఎక్స్పెండిచరు, కంపెనీనే ఓన్ ఆఫీస్ అనమాట. అది వాళ్ళు 40 న్యూ రిటైల్ స్టోర్స్ని వితిన్ 1 ఇయర్ లోపల ఓపెన్ చేసే ఆలోచన. నెక్స్ట్గా క్యాబినెట్ ఇవాళ అప్రూవల్ చేయడం జరిగింది స్పెక్ట్రమ్ ఆప్షన్ 5G సర్వీసెస్. ఈ స్పెక్ట్రమ్ ఆప్షన్ 5G అంటే ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం 3G 4G అంటున్నాం కదా, ఈ 4G ఇప్పుడు పోయి 5G వస్తుంది. అంటే ఈ 4G కంటే కూడా స్పీడ్ ఇంటర్నెట్ ఏదైతే అంటే ట్రాయ్ టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఈ 5G స్పెక్ట్రమ్ ఉందో 10 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది అన్నట్టు స్పీడ్లో, కానీ ప్రతి దాంట్లో కూడా అది అనమాట. దానివల్ల అది 5G స్పెక్ట్రమ్ క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి కూడా జరిగింది, ఫుడ్ మినిస్ట్రీ ఇవాళ షుగర్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. 11 మెట్రిక్ టన్నులు కోట అనమాట.
ఆ కోటా ఏంటిదంటే ఫుడ్ మినిస్ట్రీ అంటే ఎక్స్పోర్ట్ చేయాలి షుగర్. మొన్న ఈ మధ్య వరకు అటు ఇటు అంటారు, ఇప్పుడు అప్రూవల్ చేయడం జరిగింది. ఎంత? 11 మెట్రిక్ టన్నులు అనమాట పర్ యానం. అది. ఇక తర్వాత అరబిందో ఫార్మాకి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. బ్రివారా సెటార్మ్ అని ఒక సెటారు అని ఒక డ్రగ్ అనమాట. అది అరబిందో ఫార్మాకి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావటం, అజంతా ఫార్మా కూడా యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. టోపిరానటే అనమాట. తర్వాత టాటా కమ్యూనికేషన్ విపరీతంగా లార్జ్ ఆర్డర్ బుక్ జమ అవటం జరిగింది టాటా కమ్యూనికేషన్కి. ఇక తర్వాత సిప్లా ఏదైతే కంపెనీ ఉందో అది డిఎన్డిఐ లాంచ్ చేయడం జరిగింది. చైల్డ్ ఫ్రెండ్లీ డిఎన్డిఐ అంటే డ్రగ్స్ ఫర్ నెగ్లెక్టెడ్ డిసీజెస్ ఇనిషియేటివ్. డ్రగ్స్ ఫర్ నెగ్లెక్టెడ్ డిసీజెస్ ఇనిషియేటివ్ వాళ్ళతో లాంచ్ అయ్యి సిప్లా వాళ్ళు ఈ చైల్డ్ ఫ్రెండ్లీ యాంటీ రెట్రోవల్ ట్రీట్మెంట్ అనమాట చిల్డ్రన్ హెచ్ఐవి కోసం సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికాలో చిల్డ్రన్స్ కోసం. తర్వాత జిఆర్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ అంటారు, దానికి ఒక ఆర్డర్ రావడం జరిగింది. 1368 కోట్లు. అది ఢిల్లీ వదోదరలో రోడ్ అనమాట. దానికి ఆర్డర్ రావడం జరిగింది. అయితే జిఆర్ ఇన్ఫ్రా సబ్సిడరీ కంపెనీకి వచ్చింది. అదేంటిదంటే జిఆర్ బండుకిని జైపూర్ అనమాట. దానికి వాళ్ళకి టెండర్ రావడం జరిగింది. 1368 కోట్లు ఎక్స్ప్రెస్ వే అది ఢిల్లీ వదోదరలో వేయటానికి. ఇక తర్వాత ఏషియన్ పెయింట్స్ వచ్చి ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. 51% స్టేకుని వెల్తర్ సీల్ ఫెనస్ట్రేషన్ ఆ కంపెనీని ఆ కంపెనీలో 51% ఎక్వైర్ చేయడం జరిగింది 18.84 కోట్లుకి. ఆ కంపెనీ కూడా ఎవరిదో కాదు, వీళ్ళదే సబ్సిడరీ కంపెనీ. ఏషియన్ పెయింట్స్ అనే ఏదైతే ఉందో సబ్సిడరీ కంపెనీ, దాంట్లో 51% స్టేక్ని తీసుకోవడం జరిగింది. వెల్తర్ సీల్ ఫెనస్ట్రేషన్ కంపెనీ దాని పేరు. ఇది సింపుల్గా మీకు 15/6 బుధవారం ఇన్ఫర్మేషన్. మార్కెట్ ఎలా క్లోజ్ అయిందని. అయితే మాత్రం రేపు మాత్రం వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది. ఈరోజు రాత్రికి అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటుంది. కాబట్టి రేపు గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ ఉండొచ్చు, ఏదైనా సరే డెసిషన్ మళ్ళీ ఉంటుంది. తర్వాత రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అప్రమత్తంగా ఉండాలి. ట్రేడర్స్ అయితే ఓకే, నో ప్రాబ్లం. బిగినర్స్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం అబ్జర్వ్ చేయాలి. సింపుల్గా ఇంకొకటి, ఈరోజు 15వ తారీఖు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. ఈరోజు ఈ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఏం చెప్తుంది రేపు పొద్దుటికి అంటే, ఈ నెలలో ఏవైతే కంపెనీలు ఉన్నాయో, ఈ ఫస్ట్ క్వార్టర్లో ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఎంత ట్యాక్స్ ఎక్కువ పే చేసినాయో తెలుస్తుంది. దాన్ని బట్టి జూలైలో ఆ కంపెనీల రిజల్ట్స్ చాలా చాలా బాగుంటాయని అర్థం. ఫ్లాట్గా ఉందా, న్యూట్రలా, నెగిటివా, పాజిటివా, ఆ అడ్వాన్స్ ట్యాక్స్ చెప్తుంది. దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఆ స్క్రిప్ట్స్ మీద, ఆ షేర్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. జూలైలో మళ్ళీ అవే కంపెనీలు ఏదైతే ట్యాక్స్ ఎక్కువ పే చేస్తాయో అడ్వాన్స్ ట్యాక్స్, ఆ కంపెనీలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది సింపుల్గా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.